జీవితంలో ప్రతి ఒక్కళ్ళు నాకు ఏదో తక్కువైంది అనే అసంతృప్తితోనో, నా దగ్గర ఏమీ లేదు, ఇది ఉంటే ఇంకా బాగుండేది అనే అటువంటి అశాంతితోనో జీవితం కాలం అంతా వెళ్ళబుచ్చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళకి తెలియదు పాపం. ఏముందో చూసుకోవడానికి కూడా ఉండదన్నమాట. అంటే చెంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతుక్కుందని ఒక సామెత ఉంది. అలాగా ముఖ్యంగా యువత మాకేంటి ఇలా జరుగుతుంది, మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి నిరుత్సాహపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ ఎందుకు పనికి రాకుండా పోతుంది జీవితం అని బాధపడుతూ వాళ్ళు రోజులు అలా వెళ్ళబుచ్చేస్తుంటారు. అది కాదు, అసలు నీ దగ్గర ఏముంది అని తెలుసుకుంటే నిన్ను మించిన ధనవంతుడు ఉండడు. సరే, అటువంటి కథ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు. అతను అందరిలాగా ఇప్పుడు నిరాశ నిస్పృహగా నాకేమవట్లేదు అని ఇప్పుడు యువత ఎలా అయితే ఉంటుందో అటువంటి వాళ్ళకే ఒక రకంగా వారసుడు, ఆ కోవకు చెందినవాడే. ఆ యువకుడు ఏంటంటే బాగా చదువుకుంటాడు, తెలివైనవాడు, అన్నీ బాగున్నాయి. కానీ నేను ఏం సాధించలేకపోయాను, నేను చదువుకున్నా కూడా నన్ను ఎవరు గుర్తించలేదు, నన్ను ఎవరు గౌరవించలేదు అని ఒక ఆత్మ న్యూన్యత అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటాడు. ఆ క్రమంలో ఏ పని చేయడు, తిరుగుతూ ఉంటాడు. నన్ను ఎప్పుడో ఏదో అద్భుతం జరుగుతుంది, నా దగ్గర ఏమీ లేదు లేదు లేదు, నాకు ఏ ఉద్యోగం రాదు రాదు రాదు, నేనేమీ చేయలేకపోతాననే ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు. సరే, రోజులు గడవడం కూడా కష్టం అవుతుంది. ఒంటరి పోరాటం, ఎవరు లేరు, తల్లిదండ్రులు కూడా కాలం చేశారు. మన యువకుడికి గట్టిగా ఒక 20-25 ఏళ్ళు ఉంటాయి. ఇంకా మొత్తం అంతా అయిపోయి బట్టలు చిరిగిపోయి ఏ పని చేయలేక ఒక డిప్రెషన్ అలాంటి పదాలు వాడతాం, ఫ్రస్ట్రేషన్, ఆ స్థితిలో వాడు ఉంటాడు. సరే, తినడానికి తిండి కూడా ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసిన ఒక గుడిసె లాంటిది ఒక గుడిసె ఉంటుంది, అక్కడ పడుకుంటాడు, నిద్రపోతాడు, తిట్టుకుంటాడు. భగవంతుడు ఇలా చేసాడు ఏంటంటే ఆయన కూడా తిట్టుకుంటాడు, సమాజాన్ని తిట్టుకుంటాడు. ఇది తప్పితే ఏమీ లేదు. నాకు ఈ స్థితి రావడానికి కారణం ఎవరు, నా తల్లిదండ్రులు, వాళ్ళు తిట్టుకుంటాడు. ఈ చదువులు పెట్టారు, ఎందుకు పెట్టారు ఈ సమాజంలో, నీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటాడు. నా దగ్గర ఏమీ లేదు, నేను ఒక పేదవాడిని, ఇలాంటి పేదవాడికి ఇక్కడ బతికే యోగ్యత లేదు, ఆ టైపు నిరాశపూరితంగా ఉంటాడు. సరే, ఒకరోజు ఏంటంటే ఒక పక్క ఊళ్ళో జమీందార్ గారు ఉంటారు. ఆయన ఏదైనా సాయం చేస్తారు, కనీసం అన్నమైన పెడతారు, ఆయన దగ్గర వెళ్తే బాగుంటుందని ఆ నోట విని కొంచెం ఆ పక్కనే ఉన్న పట్టణం వెళ్దాం. ఇంకేంటంటే ఏమి తినడం లేదు, మంచినీళ్ళు తాగుతాడు, ఏదో దొరికితే ఎవరైనా ఇంత పెడితే తింటున్నాడు. మరీ అడుక్కునేవాడి పరిస్థితి అయిపోయింది వాడికి. ఇంకేంటి, ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అనే పరిస్థితిలో వాడికి ఉందన్నమాట. అంత పేదవాడిలా కటికి దరిద్రం అనిపిస్తున్నాడు వాడు. మానసికంగా కుంగిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. యువకుడు ఉత్సాహంగా, ఉద్వేగంగా, ఉత్తేజంగా ఉన్న అసలు యువకుడు అలా అయిపోయాడు. సరే, ఎవరి సలహా మేరకు ఒకరోజు కాళ్ళు ఇడ్చుకుంటూ బట్టలు జరిగిపోయి బాగుండదేమో జమీందార్ దగ్గరికి వెళ్తున్నాం అనుకున్నా. సరిగ్గా లేదు కదా, ఏదైనా సాయం చేస్తే చేస్తాడు, కటికి దరిద్రంలో ఉన్నాను, ఆదరిస్తాడు, లేకపోతే లేదు, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, ఇంతే నా జీవితం అనుకుంటూ వెనక్కి వచ్చేద్దాం అనుకుంటాడు. అలా నిస్పృహలతో బయలుదేరుతాడు, నిరుత్సాహంగా నిస్పృహలతో బయలుదేరుతాడు. ఆ జమీందార్ గారు ఆయన మంచి రచయిత, ఒక తత్వవేత్త, ఆ డబ్బు ఉంది, ఆయన అందరికీ ఎంతో కొంత సాయం చేస్తాడు, చాలా మంచి పేరు ఉంది. ఆయన వెళ్ళే మార్గం నిజంగా కూడా చాలా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి. ఆ జమీందార్ గారి దగ్గరికి వెళ్ళాడు, కొంచెం సేపు తటపటించాడు, అటుపక్కన పెట్టిస్తే ఆయన అందరికీ ఏదో కొంత సాయం చేస్తున్నారని చూశాడు. నాకు కూడా చేయకపోతాడా అని చెప్పేసి, డబ్బు ఉన్న మహారాజు పుణ్యం చేసుకు పుట్టాడు, ఇంకేం కావాలి, డబ్బు ఉంటే అందరూ దానం చేస్తారు కదా అనుకున్నాడు మనసులో. వెళ్ళి పక్కగా నిలబడ్డాడు ఈ యువకుడు. నిలబడేసరికి జమీందార్ గారు గమనించాడు, వచ్చాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను ఒక పేదవాడిని అండి, కటిక దరిద్రుడు అన్నాడు. పరిచయ కార్యక్రమంలో మామూలుగా ఏం చేస్తుంది, నా పేరు ఇదండి, నేను ఇది చదువుకునే, అలాగే నేను ఒక పేదవాడిని అండి, ఒక శాపగ్రస్తుడండి, ఒక విధి వంచితుండండి ఆ టైప్లో చదువుకున్నాడు కదా, అక్కడికి వచ్చిన డైలాగులన్నీ చెప్పేస్తున్నాడు. సరే నీకేం కావాలి అన్నాడు. నాకు మీరు ఏదైనా సాయం చేస్తే, తినడానికి కూడా తిండి లేదండి, ఇంకా అంత దుర్భరంగా ఉంది నా జీవితం అన్నాడు. అప్పుడు జమీందారు ఏం చేశాడు, నవ్వాడు. ఇంటికి మండింది, కానీ ఏం చేయలేడు కదా, సాయం అడగడానికి వచ్చాడు కదా. ఆ జమీందారిని చూసి, ఆయన చెప్పాక ముందే చెప్పాను, ఒక తత్వవేత్త, ఫిలాసఫరు, బాగా మోటివేటరు, ఇంకేదైనా అనొచ్చు. అంటే మాటలతో మనిషికి ప్రాణం పోయొచ్చు, అదే మాటలతో మనిషి ప్రాణం తీసేయచ్చు, సూడిపోటు మాటలతో. అది మనకు చూస్తే తెలుస్తుంది. ఒక మాట, అందుకే మాటను మంత్రం అంటారు కదా. సరే, జమీందార్ గారు అది చూసి, ఏమయ్యా నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్తావు, నీకు కావాల్సిన సాయం అడుగు, తప్పులేదు అన్నాడు.
నిర్ఘాంతపోయాడు యువకుడు. ఏంటండి నేను అబద్ధం చెప్పానా? నేను కటిక దరిద్రం అనిపిస్తున్నాను, నేను పుట్టుకతో పేదవాడిని, నాకు ఇప్పుడు మొన్నటిదాకా నా తల్లిదండ్రులు వాళ్ళు కూడా కాలం చేశారు, నా దురదృష్టం నన్ను వెంటాడుతోంది, నేనేం చేయమంటారు? మీ దగ్గర అబద్ధం చేయడం మహాశయ అన్నాడు. కాదు కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. అంటే నాకు అర్థం కావట్లేదండి, మరి నీ దగ్గర ఉన్న నిధుల మాట ఏమిటి అన్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి పంచ నిధులు నీ దగ్గర ఉన్నట్టుగా నాకు అర్థమవుతోంది, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తావు, ఆ 5 నిధుల గురించి మాట్లాడబా, చెప్పబా అన్నాడు. కోపంగా అడిగాడు కొంచెం, అంటే యాక్ట్ చేస్తావు. సార్ నిధులు ఏమిటండి, తాగడానికి నీళ్ళే లేవు, తినడానికి తిండి గింజలే లేవు, నా దగ్గర 5 నిధులు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? ఇదిగో చీకిపోయిన బట్టలు, ఇది నా స్థితి మీకు కనపడుతుంది కదా, అవన్నీ వదిలే, నీ దగ్గర ఉన్నట్టు 5 నిధుల గురించి నాకు చెప్తావా చెప్పా అన్నాడు. అసలు మీరు ఏదో పొరపడ్డారు, నేనేం మారువేషలేసి మీ దగ్గరికి ఏదో మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ నా దగ్గర నిధులు ఏంటండి అని మళ్ళా ఇతను అన్నాడు. సరే నీ దగ్గర ఏ నిధులు ఉన్నాయో నువ్వు చెప్పకపోతే చెప్పలేకపోవచ్చు, ఆ నిధులు నేను చెప్తాను విను. నీ దగ్గర 5 నిధులు, ఆ గుప్త నిధులు అవి లోపలికి ఉన్నాయి, నీకు కనపట్లేదు, ఆ గుప్త నిధులు ఏంటో గుప్త నిధులని గురించి నేను చెప్తాను, అప్పుడు నువ్వు ఏమంటావో చూస్తాను నీ మాట, ఇప్పుడే చెప్పు నాకు అని చెప్పాడు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఇది మాట. నాకు తెలియని నాలో నిధుల, నా దగ్గర ఉన్నాయి నిధుల అంటే మా తల్లిదండ్రులు ఏదైనా ఎక్కడైనా కప్పెట్టారా లగ్గిబిందులు, ఇలా పోయింది మైండ్. సరే చెప్తారు కదా, సరే చెప్పండి సార్, అయితే పొరపాటు అయిపోయింది మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ జమీందారు నవ్వుతూ, నువ్వు చాలా అందంగా ఉంది, నీ ముఖం చూస్తే చాలా కళగా ఉంది, నీ నవ్వు చాలా బాగుంది, నువ్వు నీ దగ్గర ఏమీ లేదు, నేను కడిగి నీ నవ్వులు నలుగురికి పంచవచ్చు కదా, దానికి ఏం ఖర్చు అవ్వదు కదా, నీ దగ్గర ఉచితంగా నువ్వు నవ్వులు అందరికీ ఇవ్వచ్చుగా, నీ ఆనందాన్ని పంచేట్టుగా, మిగిలిన వాళ్ళ జీవితంలో ఆనందాన్ని వెలివేసేట్టుగా నువ్వు చేయొచ్చు కదా, అది నీ దగ్గర ఉన్న ఒక నిధి కాదా? నీ అందమైన ముఖంతో అందంగా నవ్వితే అది ఎదురు వ్యక్తి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, నవ్వుతూ మాట్లాడచ్చు కదా, వాళ్ళు ఆనందింపజేయచ్చు కదా, నీ నవ్వు చూస్తే వాళ్ళకి రిలాక్స్ అవ్వచ్చు కదా, ఇది ఒక నిధి అని నువ్వు అనుకోలేదు ఎప్పుడు అన్నాడు. దాంతో కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నట్టే, అలానే కాదు, ఆగు, 2వ నిధి చెప్పను నేను నన్ను అన్నాడు. చెప్పండి. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి చమత్కారివి, నాతో మాట్లాడిన దాంట్లోనే నీ కష్టం గురించి చాలా నాకు అర్థమయ్యేటట్టు చెప్పావు, ఇది కష్టపడిపోతున్నాను చెప్పావు, కడిగి దరిద్రం చెప్పావు. సో నీ దగ్గర బోలంత మాటల సంపద ఉంది, నీ నోరు ఎదురు వారికైనా ఉత్సాహపూరితమైన మాటలు చెప్పగలవు, నీ దగ్గర ఆ శక్తి ఉంది నీ దగ్గర, అది నిధి కాదా? మంచి మాటలు పంచిపెట్టి ఎదురువాడిని ప్రేరేపించి వాళ్ళకి స్ఫూర్తినిచ్చే శక్తి నీలో లేదంటావా? ఆ నిధి నీ దగ్గరకు ఎప్పుడు నీ లేదంటావా? ఒక్క మాట అవతల వాడికి చెప్పలేవా? నువ్వు చదువుకున్నవాడివి, 10 ఏళ్ళు వచ్చాయి, నీ దగ్గర ఉన్నటువంటి నీ నోట్లోంచి వచ్చే అద్భుతమైనటువంటి మాటలు, ఆ మాటలతో వాళ్ళని ఉత్తేజితం చేయలేవా? స్ఫూర్తినివ్వలేవా? వాళ్ళలో స్ఫూర్తినివ్వలేవా? ఆ నిధి నువ్వు పంచిపెట్టచ్చు కదా. అస్సలు అర్థం కావట్లేదు. ఏదో ఒకసారి జ్ఞానోదయం కళ్ళు తెరుచుకున్నాను, అది కాదండి. సరే నేను చెప్తాను, నేను నీ కళ్ళు నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కళ్ళు చూసి, అవునండి. ఆ కళ్ళల్లో ఎంత శక్తి ఉంటుందో నీకు తెలుసా? నీ కళ్ళలో ఎంత శక్తి, ఆ కళ్ళతో ప్రేమని అభిమానాన్ని ఎదురు వ్యక్తులకు నువ్వు పంచలేవా? నీ చూపులు, నీ ప్రశాంతమైన చూపులు వాళ్ళ మీద నువ్వు వెదజల్లలేవా? నీ కళ్ళు నీ చూపులు ఇంకో నిధి కాదంటావా? నీ నోరు నీ మాటలు ఒక నిధి కాదంటావా? నీ ఆనందం నీ నవ్వులో ఒక నిధి కాదంటావు. 3 నిధులు నీలో ఉన్నాయి. ఇప్పటికి 3 చెప్పాను, 4వ చెప్తాను విను. ఇది చాలా అద్భుతమైన నిధి. నీకు భగవంతుడు చాలా మంచి హృదయం ఇచ్చాడు. ఆ మంచి హృదయంతో మీరందరూ బాగుండాలి అని కోరుకుని నీ హృదయంతో వాళ్ళ ఎదురు వ్యక్తులకి సాయం చేయొచ్చుగా. నీ హృదయంతో భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళంతా మంచిగా ఉండాలని కోరుకోవచ్చుగా. సహృదయం నీకుంది, సహృదయం ఉంది, నీ దగ్గర ఉంది. నేను నిన్ను చెప్తున్నా, నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు మంచి హృదయం ఉంది. నీకు అసలు నువ్వు నాకు పేదవాడు అనుకున్నావో, కటిక దరిద్రం అనిపిస్తున్నావు అనుకున్నావో నాకు అర్థం కాదు, కానీ ఈ నిధి నీకుంది. ఆఖరిగా చెప్తాను చూడు, 5 నిధులు అన్నాను కదా, మరి ఆ మాట చెప్పాలి. కానీ నేను నీలో చూశాను 5 నిధులు. నీకు మంచి శరీరం ఉంది, నీకేం అంగవైకల్యాలు ఏమీ లేవు, నీకు మంచి శరీరం ఉంది. ఆ శరీరంతో ఎవరికి ఏది అవసరమో
వాళ్ళకి కనీసం సాయం చేయొచ్చుగా. డబ్బు ఒకటే నా నిధి, బంగారం ఒకటే నా నిధి. నాకు అర్థం కాక అడుగుతాను, ఎవరికైతే అనారోగ్యం బాధపడతారో వాళ్ళకి సేవలు అందించవచ్చుగా. వేసవికాలంలో దాహార్తితో అలమటిస్తుంటారు, వాళ్ళకి అసలు మంచినీళ్ళు పోయొచ్చుగా. సేవలకి ఖర్చు ఏమవుతుంది? చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి దాహార్తులైనటువంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఒక ముసలి వాళ్ళు ఉంటారు, పనులు అయిపోయి వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చుగా. ఒక కట్టెలు తెచ్చి పెట్టించేయవచ్చుగా. చెయ్యాలనుకుంటే నీకు మంచి శరీరం ఉంది, మంచి యువకుడివి, నీకు చాలా శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు, నీ శరీరం భగవంతుడు ఇచ్చిన వరం కాదా నీకు? నువ్వు దాంతో కనీస సేవలు చేయొచ్చుగా. కనీస సాయం నువ్వు అంత డబ్బుతోనే ఉంది. ఈ పేదరికం నీ మనసులో ఉంది, దరిద్రం నీ మనసులో ఉంది. నిధులు నీకు, ఆ పేదరికం, ఆ దరిద్రం, నీ భావనలు, నీలో ఉన్న నిధులని నువ్వు చూడలేకపోయావు, అలాగే గుప్తంగా ఉండిపోయావు. ఇప్పుడు తెలుసుకున్నావా? నీలో 5 నిధులు నీకు నీ దగ్గరే ఉన్నాయి అంటే వాళ్ళలో చాలా చైతన్యం కలిగింది. ఆ యువకుల్లో నువ్వు పేదవాడివా, ఇంత చక్కగా ఉన్నావు, చదువుకున్నావు, అందంగా ఉన్నావు, ఏమీ లేదు లేదు లేదని నీకు నువ్వే చెప్పుకుంటూ నేను దరిద్రుడిని, నేను పేదవాడిని బతుకుతూ, మరి నేను చెప్పే ఈ 5 నిధుల మాట కాదంటావా? లేదా నా దగ్గర ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, వయసులో ఉండడమే నీకు మహానిధి, ఏ పనైనా ధైర్యంగా చేయగలవు. నా దగ్గర నిధులు ఏమున్నాయి? తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు, అవి కరెన్సీ కాగితాలు తప్పితే ఏమున్నాయి? ఇంట్లో ఏదో చేయించుకుంటూ బంగారు నగలు, వీటిలన్నింటి నిధులు అనుకుంటావా? నీలో ఉన్న నిధులు నువ్వు గుర్తించగా నిర్భాగ్యులా బతుకుతున్నావు. వీటిలో ఒక్కసారి నీలో ఉన్న నిధుల గురించి నువ్వు వెలికి తీయి. నిధులు, గుప్త నిధులు అంటారు. నిధులు అంటే భూమిలో లంకి నిధులు ఉంటాయి, అవి గుప్త నిధులు అంటాం. మనం ఆ నిధుల గురించి చూస్తాను తప్పితే మనలో ఉన్న నిధులు చూడం. ఇప్పుడు నేను చూసిన వెంటనే నీలో నిధులు చూస్తే నాకే అర్థం కావట్లే. ఆ నిధుల నుంచి నువ్వు నాకైనా ఇవ్వయ్యా, ఒక నవ్వును నాకు ఇవ్వు, రిలాక్స్గా ఉంటుంది. మంచి మాటలు నాతో మాట్లాడి వచ్చావు కదా, ఎలాగా నేను కలకాలం బాగుండాలని ప్రార్థించు నీ హృదయంతో అని చెప్పాడు. నీ కళ్ళు చూస్తుంటే చక్కగా ఉన్నాయి, నీ గుండెల్లో నీకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. అది నిధి కాదా? దాన్ని వాడేవా? నాకు ఆత్మవిశ్వాసం లేదు, నేను అడుక్కు తినిపోతున్నాను, నాకు భగవంతుడు ఇవ్వలేదు, ఇదే మాట. నన్ను అందరూ అన్యాయం చేశారు, నాకెవరు లేరు. ఉన్న 5 నిధుల గురించి చెప్పాను, ఇవి గుర్తించలేదు. లేని వాడి గురించి చేస్తాను. ఎందుకు వస్తారు నీకు మనుషులు? ఎందుకు ఇస్తారు? గుడ్డివాళ్ళలాగా నీలో ఉన్న నిధులని అలా పక్కన పెట్టేసేసి ఈ బహిర్గతంగా ఉన్నటువంటి ఏదో నిధులు ఎవడో ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఇదే మీ యువత లక్షణం. అందరూ నీలాగే కనపడుతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీలో ఉన్నటువంటి నిధుల గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తావు? ఇది మొత్తం యువతకి ఈనాడు భవిష్యత్తు లేదు, భవిత లేదని ఏడుస్తున్న యువత అందరికీ కూడా ఆ జమీందారు రూపంలో ఆ తత్వవేత్త ఇచ్చిన సందేశంగా మనం చెప్పుకోవాలి. నిజమే, ప్రతి ఒక్కరిలోనూ పంచనిధులు కాదు, ఎన్నో నిధులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన డిస్క్రైబ్ చేసిన 5 నిధుల గురించి చెప్పాడు, కానీ నిధులున్నాయి. ఆ నిధులు గుర్తించక, మనలో ఉన్నది ఏమిటో మనం గుర్తించకుండా లేని వాటి కోసం ఏడవడం. నేను పేదవాడిని, నాకు ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగం ఏదా? నువ్వే 10 మందికి ఉద్యోగం ఇచ్చే శక్తి నీలో ఉంది, 10 మందికి సాయం చేసే శక్తి నీలో ఉంది, 10 మందిని నవ్వించే శక్తి నీలో ఉంది, 10 మందిని ఆలోచింపజేసే శక్తి నీలో ఉంది. ఆ నిధులను పంచిపెట్టు, అది పంచిపెట్టు. నా దగ్గర లేదు లేదని ఏడుస్తావేంటి? నీ దగ్గర ఉన్న నిధులు చూసుకోకుండా ఇక్కడ దేంతోనో పోల్చుకుంటూ ఎవరొచ్చి చేస్తారు? లేదు లేదని ఏడవడంతో నీకు ఉన్న ఆలోచన పోయింది. ఆనందం నువ్వు పంచిపెట్టవలసినటువంటి నీ మనసులో ఆనందం లేకుండా ఏడుపు మొదలయ్యింది. ఆనందం కోసం ఎంతోమంది తపస్సు చేస్తారు. ఒక్క మంచి మాట లేక ప్రపంచం అల్లాడుతుంది. మంచి మాటలు నాకు చెప్పు, నీ ధైర్యం చెప్పు, మాటలతో ధైర్యం చెప్పు, నీ ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టి ఒక్కసారి చూడు ఎలా ఉంటుంది ప్రపంచం, ఎంత అందంగా ఉండదు. ఇప్పటిదాకా నువ్వు చూసే చూపు అలా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చూడు, నీలో ఉన్న 5 నిధులు వెలిగితే ఎలా ఉంటుందో, నీ స్థానం ఎలా ఉంటుంది ప్రపంచంలో, అలాగే నీ స్థాయి ఎలా ఉంటుంది చూడు. అందరికీ దేవుడుగా మారుతావు. అందరికీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే అందరిలో నువ్వు ఆనందాన్ని పంచిపెట్టి నవ్వులు పూజిస్తే, అందరికీ మంచి మాటలు చెప్పి వాళ్ళ విశ్వాసం నింపితే, అందరి కోసం బాగుండాలని కోరుకుంటూ హృదయంలో భగవంతుని ప్రార్థిస్తే, నీ కళ్ళతో వాళ్ళందరికీ నీ చూపులతో
ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేస్తే నీకున్నటువంటి ఆ శరీరంతో సాయం చేస్తూ మీకు నేను ఉన్నానని భరోసా ఇస్తూ ఉండి చూడు. అంటే నీ దగ్గర నిధులను పంచిపెట్టి చూడు. పంచుకుంటూ పోతే నీకు పెరుగుతుంది తప్ప తగ్గదు. నీ నిధులు పెరుగుతాయి. ఈ ఒక్క సత్యం నువ్వు గుర్తించు. నువ్వే కాదు, నీలాంటి యువకులంతా గుర్తించాలని చెప్పాడు. వాళ్ళ కనువిప్పు కలిగింది, జ్ఞానోదయం ఏంది అంటే ఎవరో ఒకళ్ళు మనకు మార్గదర్శనం, మనలో ఉన్నటువంటి శక్తియుక్తులు లేపాలి, తెలియజేయాలి. అప్పుడే మనం ప్రతి మనిషి ఎంతో గొప్ప వ్యక్తికైనా ఏంటి ఒక చిన్న ఊతం కావాలి. చిన్న ఊతం వస్తే ఆ తర్వాత ఎవరు పట్టుకోలేరు. కొంత కదలిక, ఒక్క అడుగు ప్రపంచం అంతా తిరగాలన్నా, ఆ ప్రపంచాన్ని జయించాలన్నా మొట్టమొదట ఒక అడుగు పడాలి. ఆ అడుగు పడడానికి నువ్వు చాలా సంసిద్ధత కావాలి. సంసిద్ధత ఉన్నప్పుడు ఆ అడుగు పడక దగ్గరే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ప్రతి మనిషిలో. తను ఎవడో గుర్తించలేడు. నీలో ఇది ఉందని చెప్తేనే వాడికి తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఈ ఫిలాసఫర్ అయినటువంటి జమీందార్ చెప్పిన తర్వాత ఆ యువకుల్లో చాలా మార్పు వచ్చింది. నిజమే కదా అండి? అవునండి మీరు చెప్పింది. తెలివైన వాడు అని చెప్పే కదా, బాగా చదువుకున్నాడు కదా. నాలో ఉన్నటువంటి నిధులు నేను గుర్తించుకోకుండా నాలో ఇంత ఉంది, రత్నాలు వదిలేసి రాళ్ల కోసం తిరుగుతున్నాను నేను. నాకు అర్థమైందండి. నేనేదో తెలియక మాట్లాడాను, అజ్ఞానంతో మాట్లాడాను. ఏదో సమాజం నాకు చేయలేదు, నా తల్లిదండ్రులు నాకేం సంపాదించి దాచి వెళ్ళలేదు, నన్ను చదువుకున్న వాళ్ళని గుర్తించలేదు. నన్ను గుర్తించకపోతే నాలో ఉన్న నిధులనే నేను గుర్తించలేకపోతే మీరు నిజంగా చెప్పారు, అవి అద్భుత నిధులు కాబట్టి నేను వాటిని వెలికి తీస్తాను. చాలా మీకు ధన్యవాదాలు. మీరు అసలు మీరు తీర్చుకోలేను అంటాడు. నువ్వు ఆగాగు, మరి నువ్వు నా దగ్గర నుంచి నేను కూడా నాలో ఉన్న నిధులు కూడా నీకు చేయాలి కదా. నువ్వు ఏదో ఆశించి వచ్చావని కాదు, తెలుసుకున్నావు, నా మాటలతో సత్యాన్ని అర్థం చేసుకో. నాకు బాగా నచ్చావు, నాకు ఆనందాన్ని కలిగించావు. తన గురించి తను తెలుసుకుంటే అతని మించిన వాళ్ళు లేడంటారు. నీ గురించి తెలుసుకున్నావు అని చెప్పేసి ఒక క్షణవాకని చెప్పి మొత్తం ₹1,00,000 మొత్తం ఎంత తీసుకొచ్చి నీకు నేను అభినందనగా బహుమతిగా ఇస్తాను. అప్పుగాను ఇవ్వట్లేదు, సాయంగానే ఇవ్వట్లేదు. నీలో వచ్చిన మార్పుకు నీకు బహుమతిగా ఇస్తాను. దీంతో నువ్వేం చేస్తావు, వ్యాపారం చేస్తావు, వ్యవహారం చేస్తావు, చేసుకుని నువ్వు అభివృద్ధిలోకి రా. 10 మంది అభివృద్ధికి. ఇప్పుడు నా నిధిలోంచి ఏదో ₹1,00,000 ఇచ్చి నువ్వు అనుకున్నటువంటి ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఉన్నటువంటి నిధి, ఇది భౌతిక సంపద అనుకుంటున్నావు. నిజమే, నీ మాట ఎందుకు కాదనాలి అని చెప్పి ₹1,00,000 ఇచ్చి ఆ యువకుడికి వ్యాపారం చేసుకో. నీ తెలివితేటలతో నువ్వు ముందుకు ఎలా వెళ్తావో నాకు అర్థమైపోయింది. నీ విజయం నా కంటికి కనపడుతోంది. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు పేదవాడు కాదు, నీ ఆలోచనలో పేదవాడు అనేవాడిని తీసే. ఇప్పుడు నీ దగ్గర 5 నిధులు ఉన్న అద్భుతమైనటువంటి ధనవంతుడు ఎవరు ఉన్నారంటే నువ్వే అని చెప్పాడు. ఆ జమీందారికి ఒక సాష్టాంగం నమస్కారం చేసి, సార్ నేను మీరు చెప్పిన 5 నిధులు నేను వెలికి తీస్తాను, 10 మందికి పంచి పెడతాను. నా ఔదార్యం మీరు గుర్తు చేశారు, నాలో ఉన్న ఔదార్యం అని చెప్పేసి ఆ యువకుడు చాలా దాన్ని నెక్స్ట్ ఏం చేయాలో తెలిస్తే అలా వెళుతుంటే ఆ స్పిరిట్ వేరుగా ఉండగా జమీందార్ గారికి మనసులో పెట్టి ఆ యువకుడు తర్వాత చాలా చాలా ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఇంతకుముందు ఏం చెప్పారు కదా, ఆ 5 నిధులు బయటకి పెట్టుకుని తనలో తను వెలికి తీసి 10 మంది కాదు మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే శక్తిగా ఎదుగుతాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలోని 5 నిధులు ఉంటాయి. భగవంతుడు ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ పెడతాడు. ఈ 5 నిధుల్ని మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. సంతృప్తికరంగా, ఆనందంగా 10 మందిలో సాయం చేస్తూ మనకు ఉన్నటువంటి జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మీ అద్భుత నిధులు ముందు వెలికి తీయండి, ఏమిటో గుర్తించండి. థ్యాంక్ యూ.